సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో చాలా మంది చాలా డౌట్స్ మెన్షన్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ డౌట్స్ ఈరోజు ఈ వీడియోలో క్లియర్ చేద్దామని వచ్చాను. సో మాక్సిమం ఏంటంటే లైక్ త్వరగా వచ్చేసింది ఎగ్జామినేషన్ అనేది త్వరగా ప్రిపేర్ అయిపోవాలని ఏదేదో మెటీరియల్ వెతుకుతున్నారు. ఏదేదో థింగ్స్ అనేది వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ మీ అందరికి మళ్ళీ చెప్తున్నా. వి ఆల్రెడీ డన్ విత్ మెయిన్స్ అన్నట్టు. ఫారెస్ట్రీ మెయిన్స్ ఏదైతే మన ఎఫ్ఆర్ఓ ఎగ్జామినేషన్ జరిగిందో దానికి మేము మెయిన్స్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఏ విధంగా అయితే మెయిన్స్ కోచింగ్ ఇచ్చారో సో అదే విధంగా మాకు త్వరగా ఎఫ్ఎస్ఓకి ఇచ్చేయండి అని అడగడం జరుగుతుంది. ఎఫ్ఎస్ఓ అంటే సెక్షనల్ ఆఫీసర్ సంథింగ్ డిఫరెంట్ అండి. సిలబస్ అనేది ఆల్మోస్ట్ చాలా వరకు డిఫరెన్సెస్ ఉన్నాయి. రైట్? అంటే మేము కోచింగ్ అనేది కూడా ఎలా పడితే అలా ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వము కూడా. ఏదైనా మేము చెప్తున్నాం అంటే ఇఫ్ ఎగ్జామ్‌లో వచ్చేదానికి ఛాన్సెస్ ఉందంటేనే విల్ డూ అంటే మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టాపిక్స్ మీద. లేదంటే వి వోంట్ కన్సిడర్ దట్. అండ్ సిలబస్‌ని పాటిస్తాం. సిలబస్‌తో పాటు ఇంకేమైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ హౌ అవర్ కోచింగ్ విల్ వర్క్స్. చాలా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఏం చెప్తున్నాయంటే అసలు సిలబస్సే రేర్, దొరకదు, అది ఇది అని చెప్పేసి ఏదంటే ఏదో కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. సో అలాంటి ట్రాప్స్‌లో పడొద్దు. కొద్దిగా డిలే అయినా ఆగండి. విల్ మేక్ ష్యూర్ మా కంటెంట్ మేక్ ష్యూర్ చేసుకొని మీకు ప్రాపర్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికే కాస్త టైం తీసుకుంటున్నాం. అరౌండ్ మండే నుంచి మన క్లాసెస్ అనేది రెగ్యులర్‌గా స్టార్ట్ చేసుకుందాం. మరి మీకు కొద్దిగా కామన్‌గా వచ్చే డౌట్ ఏంటంటే, సార్ నోటిఫికేషన్ 1 మంత్‌లో ఉంది గదా! సిలబస్ అనేది కవర్ అవుతదా? లేదా? అని ఒక కామన్‌గా అడుగుతున్నారు. అందరికీ కాస్త ఓపిక పట్టాలి. మీకు నోటిఫికేషన్ ఇచ్చింది నెక్స్ట్ మంత్ 15 తర్వాత నోటిఫికేషన్ వస్తదని వెబ్ నోట్‌లో చెప్పడం జరిగింది. రైట్? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అట్‌లీస్ట్ ఒక 2 మంత్స్ ఏదైతే అప్లికేషన్స్ తీసుకోవడం, ఎగ్జామ్ డేట్ ఇవ్వడం ఇవంతటికే 2 మంత్స్ పడతాయి. సరే ఎగ్జామ్ అంటే నెక్స్ట్ మినిట్‌లోనే ఇచ్చేసినా గూడా అరౌండ్ 1 మంత్ అనేది టెన్యూర్ ఇచ్చే ఇస్తారు. అరౌండ్ 3 మంత్స్ ఉన్నాయి. హార్డ్‌లీ. ఎప్పుడు? నెక్స్ట్ మంత్ తర్వాత. మరి సరిపోద్దా సార్ అంటే మోర్ దెన్ ఎనఫ్. మీకు 1 మంత్‌లో మేము ఫారెస్ట్ మెయిన్స్‌కి బ్యాచెస్ వాళ్ళకి రన్ చేసాం. మీకెవరికైనా ఫారెస్ట్ మెయిన్స్ బ్యాచెస్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే వచ్చి టెలిగ్రామ్‌లో ఒకసారి జాయిన్ అవ్వండి. యూ కెన్ ఆస్క్ దెమ్. ఎలా మేము సిలబస్ కవర్ చేసుకున్నాం. ఎంత యాక్యురేట్‌గా ఔట్ ఆఫ్ 300 బిట్స్‌లో 278 బిట్స్ అనేది యాక్యురేట్ మెటీరియల్ అండ్ వాట్ ఎవర్ ద క్లాసెస్ మేము చెప్పామో దాని నుంచి రావడం జరిగింది. ఈవెన్ వీడియోస్ ఒక్కటే చూసిన వాళ్ళు కూడా 180, 190 మార్క్స్ ఈజీగా అటెంప్ట్ చేసే విధంగానే పేపర్ వచ్చింది. అండ్ అలానే మనం సిలబస్ కూడా చెప్పుకున్నాం. రైట్? ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో నాకు తెలిసినంత వరకు ఇంత యాక్యురేట్‌గా మీకు నోట్స్ అండ్ కంటెంట్ అండ్ వీడియోస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ప్రెజెంట్ మార్కెట్‌లో లేరు. దిస్ ఈస్ ఫ్యాక్ట్. అండ్ ఇంకొకటి థింగ్ మేమెందుకు ఇంత డిలే చేసి మేము కోర్స్ ఎందుకు లేట్ చేస్తున్నామంటే, మా రెప్యుటేషన్ మేము దెబ్బ తీసుకోవాలని మేము అనుకోవడం లేదు. అండ్ ఈవెన్ పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు గూడా అసలు ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్‌కి అండ్ ఎఫ్‌బీఓ, ఏబీఓ నోటిఫికేషన్‌కి అసలు ఇంట్రెస్టే చూపివ్వడం లేదు. రైట్? సో, ఇక్కడ మేమేం జేస్తున్నాం సార్ వాట్ స్పెషల్ ఇన్ అస్ అంటే, సో, మేము కంటెంట్ ఎలా మేక్ జేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పీపీటీ అండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కోసం తయారు చేసిన ఒక పీపీటీ. రైట్? సో, ఈ టాపిక్ ఎవ్వరు కాన్సంట్రేట్ చేయలేదు. ఈవెన్ ఐ థింక్ సెల్ఫ్ స్టడీ చేసిన వాళ్ళకి గూడా ఈ కాన్సెప్ట్ మీద అంత ఐడియా లేకపోయుండొచ్చు. బట్ ఈ కంటెంట్ మేము మా పెయిడ్ వాళ్ళకి నేర్పించాం. అండ్ దీని మీద 2 క్వెషన్స్ అరైజ్ అయ్యాయి డైరెక్ట్‌గా. ఇది చాలా చిన్న టాపిక్ అండ్ నో వన్ ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్ అన్నట్టు. సో, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మేము ఇంక్లూడ్ చేసే ఎగ్జామినేషన్‌లో ఏది అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్రాబబిలిటీ ఏదుంటది అని మేము ఈ కోర్స్‌ని డీటెయిల్‌గా ప్లాన్ చేసి, ఫిక్స్ చేసి దెన్ వి లాంచ్డ్ ద కోర్స్. అండ్ ఇది వర్క్ అయింది. అరౌండ్ 300 మార్క్స్‌కి 278 మార్క్స్ మా మెటీరియల్ నుంచి అండ్ మా కంటెంట్ నుంచి రావడం ప్రత్యేకత. సో, ఇప్పుడు మన ఎఫ్ఎస్ఓ బ్యాచెస్ గురించి మాట్లాడదాం. ఎవరైతే ఎఫ్ఎస్ఓ ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో అండ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేశారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్. మేము మండే నుంచి స్టార్ట్ చేస్తాం. రైట్? కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. అండ్ స్టార్ట్స్ విత్ ప్లాంట్ సైన్స్ వాళ్ళు ఫ్యాకల్టీ డీల్ చేస్తారు. అండ్ జెనెటిక్స్, చాలా మందికి జెనెటిక్స్ ఉంది సిలబస్‌లో అని తెలియదు. బట్ జెనెటిక్స్ ఉంది. సో, జెనెటిక్స్ టీచర్స్ డీల్ చేస్తారు. ఫారెస్ట్రీ వాళ్ళు డీల్ చేస్తారు. సో, దీనివల్ల ఏమవుద్దంటే మీకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ సి ఒకసారి ఎలా పీపీటీస్ ఉంటాయో ఒకసారి మీకు చెప్తాను. కంటెంట్ అయితే కవర్ అయిపోద్ది. బుక్స్ కావాలంటే యూ హావ్ టు పర్చేస్ సెపరేట్‌లీ. పీపీటీస్, పీడీఎఫ్స్ మేము ఇస్తాం. ఎవరైతే హార్డ్ కాపీ బుక్స్ ఉండి మేము చదువుకోగలం, ఇన్‌స్టిట్యూట్ బుక్ ఉంటే లైక్ కోచింగ్ లేకపోయినా మేము చదువుకోగలం అని అనుకునే వాళ్ళందరికీ మెటీరియల్ యాస్ యూజువల్‌గా ఈ మంత్ ఎండ్ లోపల మెటీరియల్ అనేది రెడీ అయిపోద్ది. అరౌండ్ 25థ్ లోపల మెటీరియల్ ఫర్ బోత్ ఎఫ్ఎస్ఓ అండ్ ఏబీఓ, ఎఫ్బీఓ వీటన్నిటికి మెటీరియల్స్ అనేది ఇండివిడ్యువల్‌గా ఇవ్వడం జరుగుతుంది. రైట్? దేని గురించి అంటే ఎఫ్బీఓలో అయితే జనరల్ సైన్స్ గురించి మెటీరియల్ ఎక్కువ మంది అడుగుతారు కాబట్టి జనరల్ సైన్స్ మెటీరియల్ అలానే మన
ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ సంబంధించి జనరల్ ఫారెస్ట్రీ గురించి అడుగుతారు కాబట్టి జనరల్ ఫారెస్ట్రీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మీకు కామన్ డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు ప్రిలిమ్స్‌కి కొంత సిలబస్ ఉంది. మేబీ మెయిన్స్‌లో కొద్దిగా యాడ్ ఆన్ అవుతది కదా! అప్పుడు సెపరేట్‌గా బుక్ కొనుక్కోవాలా? లేదా సెపరేట్‌గా కోచింగ్ తీసుకోవాలా? అని అడుగుతున్నారు. సీ మేము ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి ఇలా వేరు వేరు చేసి సిలబస్ చెప్పడం లేదు. అంటే టుగెదర్ మొత్తం అన్నీ ఇంక్లూడ్ చేసే సిలబస్‌లో అనేది ఇవ్వడం జరుగుతుంది. సరే, అయితే క్లాసెస్ ఎలా ఉంటాయి? ఈ వీడియోలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము టాపిక్ ఏం చెప్పాం? కంటూర్ అంటే ఏంటన్నాం. తర్వాత కంటూర్ లైన్ ఇవన్నీ బ్రీఫ్ అన్నమాట. కంటెంట్ అన్నమాట. వాట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటాం. అండ్ ఇక్కడ దీని వెయిటేజ్ కూడా చెప్తాం. దీని వెయిటేజ్ 1 ఆర్ 2 మార్క్స్. సో ఈ వెయిటేజ్ చెప్పిన తర్వాత మేము కంటెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. లైక్ పీపీటీలో. లైక్ ఏంటి? అసలు కంటూర్ అంటే ఏంటి? సో వెంటనే ఎంసీక్యూ పడిపోద్ది మీకు. ఎలా అడిగేదానికి క్వెషన్స్ ఉంటాయని. రైట్? దాని తర్వాత లైక్ కంటూర్ లైన్ అంటే ఏంటి? కంటూర్ ఇంటర్వెల్ అంటే ఏంటి? దాని తర్వాత అసలు హారిజాంటల్ అంటే ఏంటి? హారిజాంటల్ ఈక్వివాలెంట్ అంటే ఏంటి? ఈ విధంగా పిక్టోరికల్ రిప్రజెంటేషన్‌తో పాటు ఎంసీక్యూస్‌ని మేము మెన్షన్ చేయడం వలన మీరేంటంటే థరోగా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కొన్ని కండిషన్స్ అన్నమాట కంటూర్‌కి సంబంధించి. సో ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మొన్న క్వెషన్స్ వచ్చింది. సో మొన్న క్వెషన్ వచ్చింది ఏమొచ్చింది? 2025 అంటే మీకు ఐడియా ఉంటది. మొన్నే 2025లో ఏం జరిగింది? ఎఫ్ఆర్ఓలో 2 క్వెషన్స్ వచ్చాయి. డైరెక్ట్ కాంటెంట్ మీద వచ్చాయి. ఒక్కసారి ఈ పీపీటీ ఇప్పుడు దీనికోసం స్పెసిఫిక్‌గా మేము మేడ్ చేయలేదండి. ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పీడీఎఫే. దీంట్లో ఆల్రెడీ డీల్ చేసిన టాపిక్కే. దీని మీద అడిగిన క్వెషన్ యాస్ ఇట్ ఈస్‌గా మా పీపీటీ పీడీఎఫ్‌లో ఉంది. సో ఇన్ దిస్ వే వి విల్ డిస్కస్ అన్నట్టు. ఈ విధంగా మాకు ఇది చాలా చిన్న టాపిక్. విల్ డిస్కస్ ఎంటైర్ ఎఫ్ఎస్ఓ సిలబస్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటదో వాళ్ళు మండేన దే కెన్ జాయిన్ ఇంటూ అప్లికేషన్. అప్లికేషన్ ఫీజ్ అన్నీ అక్కడ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టెలిగ్రామ్‌లో యాడ్ అవ్వండి. ఎవరికైతే బుక్స్ కావాలో వాళ్ళు నాకోసారి టెక్స్ట్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని అరౌండ్ 25థ్ లోపల వాళ్ళకి బుక్స్ లైక్ విల్ డూ హోమ్ డెలివరీ చేస్తామండి. ఇన్ దిస్ వే యూ కెన్ అచీవ్ సక్సెస్ ఇన్ ఎ షార్ట్ టైమ్. అండ్ ఇంకేదైనా దీని గురించి మాట్లాడుకోవాలంటే సిలబస్ అండి. సిలబస్ చాలా మంది కొద్దిగా కాంప్లెక్స్‌గా ఫీల్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ సైన్స్. చాలా మంది ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. అసలు ఈ ప్లాంట్ సైన్స్ ఎలా చదవాలి? ఏం చదవాలి? అని చాలా మందికి తెలియదు. సో దీనికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. విల్ మేక్ ష్యూర్ ఒక బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బుక్ కాస్ట్ కూడా మినిమల్ చార్జెసే ఉంటాయి. అరౌండ్ 3.800 అరౌండ్ ఏమో ఉంటాయి. అరౌండ్ సో యూ కెన్ పర్చేస్ ఆల్ అంటే అన్ని కంటెంట్ అనేది ఆ బుక్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హార్టికల్చర్ రిలేటెడ్. సీ ఏదైతే కంటెంట్ ఇచ్చారో అది ఆటోమేటిక్‌గా కవర్ అయితే అవుతది. అది కాకుండా మీకు ఇంకేంటి కవర్ అవుతది అనంటే ఎక్స్‌ట్రా పాయింట్స్‌ని కూడా విల్ మేక్ ష్యూర్. ఎందుకంటే ఒకవేళ కంటెంట్‌లో వాడిచ్చిన సిలబస్‌లోకి దాటి క్వెషన్స్ అడిగేదానికి ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువుంటాయి. సో అందుకని ఆ కంటెంట్ ఈవెన్ మెయిన్స్‌కి కూడా పనికొస్తాయి అన్న ఉద్దేశంతో కంటెంట్ ఎక్కువ విత్ ఎంసీక్యూస్‌తో ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. బుక్స్ కూడా ప్రెజెంట్ బుక్స్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. 25థ్‌న ప్రిపేర్ ఆల్‌మోస్ట్ అయిపోతే దెన్ వి విల్ యాక్సెస్ యూ. అంటే మీ అందరికి యాక్సెస్ ఇస్తాం. సరే, ఇప్పుడు మీకొచ్చిన కామన్ డౌట్. సార్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ మంత్ 15థ్ అన్నారు. మీరు బుక్స్ ఏమో 25థ్ ఇస్తా అన్నారు. సో హౌ కెన్ వి డీల్ అన్నాం. బాబు అది 15థ్‌న ఎగ్జామ్ అని చెప్పలేదు. నోటిఫికేషన్ విల్ లాంచ్ అన్నట్టు చెప్పారు. అలానే సాయిల్ సెన్స్ ఇవన్నిటికి కలిపి ఒక బుక్ అనేది వండర్‌ఫుల్ బుక్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో వి ఆర్ గోయింగ్ టు లాంచ్ వెరీ సూన్. అండ్ ఫర్ లైవ్ సెషన్స్ ఎవరైతే లైవ్ సెషన్స్ తీసుకొని మాతో ఇంటరాక్ట్ అయ్యి అండ్ ఎవరైతే టెస్ట్ సిరీస్‌లు రాసి దే వాంట్ టు అప్‌గ్రేడ్ దేర్ స్కోర్ అనుకుంటారో దే కెన్ జాయిన్. అప్లికేషన్‌లో ఈవెన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్‌కి గూడా ఏదైతే జీఎస్ ఉందో, జీకే ఉందో సో అది గూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు గూడా ఎక్స్‌పీరియన్స్ ఫ్యాకల్టీ వాళ్ళు డీల్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎకానమీ ఉంది. ఎకానమీ కంటెంట్ ఎంత క్రిస్పీ అండ్ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటదంటే యూ ఆర్ నోవేర్ టు గో ఎనీవేర్. అంటే వన్స్ అప్లికేషన్‌లో జాయిన్ అయ్యాక అన్ని ఎవ్రీథింగ్ డీటెయిల్ అబౌట్ దిస్ ఎంతైతే కంటెంట్ అవసరమో అంత కంటెంట్ అప్లికేషన్‌లోనే దొరకడం జరుగుతుంది. ఓకే. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అండి. అండ్ అప్లికేషన్ పేరొచ్చి ట్రీ బుక్. అండ్ ట్రీ బుక్ ఇంకా లాంచ్ అవ్వలేదు. ఫస్ట్ ఎంఎస్ అకాడమీ అనే ఒక అప్లికేషన్‌తో మేము మీ ముందు రావడం జరుగుతుంది. సో దాని నేమ్ అనేది చేంజ్ అయ్యి ట్రీ బుక్‌గా 1 వీక్‌లో నేమ్ అనేది చేంజ్ అవుతది. రైట్? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ యాస్ వెల్ యాస్ ఏబీఓ నోటిఫికేషన్. దీనికి కోచింగ్ అవసరమా అంటే చాలా వరకు అవసరమనే నేను చెప్తాను. ఎందుకంటే సీ చాలా థింగ్స్‌ని మీరు ఫిగర్ ఔట్ చేసుకోలేకపోవచ్చు. కానీ ఇక్కడ మేము వి ఆర్ ఆల్రెడీ ఇంటూ ద సర్వీసెస్ అండ్ వి నో లాట్ అబౌట్ దిస్ ఎగ్జామినేషన్ కాబట్టి వి కెన్ గివ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వాట్ యూ యాక్చువల్లీ రిక్వైర్డ్. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ అండ్ ట్రస్ట్ అస్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ విల్ స్టార్ట్ క్లాసెస్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. అండ్ ఎవరైతే కాంటాక్ట్ అవ్వాలనుకుంటారో టెలిగ్రామ్ త్రూ యూ కెన్ జాయిన్ త్రూ అవర్ ఛానల్. అండ్ ఈ అప్లికేషన్ ద్వారానే మీరు సక్సెస్ అవుతారని
భావిస్తూ లాంచ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.